మెజారిటీ రేషియో అలాగే కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తోంది. సో ఇప్పుడు ఏంటి జూబ్లీ హిల్స్ గెలుస్తున్న నేపథ్యంలో మీ ప్రభుత్వం యొక్క విధానాల్లో కానీ, మీ ఆలోచనల్లో కానీ, లేకపోతే మీ దూకుడులో కానీ, ఎవరిని లెక్క చేయకపోవడంలో కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా మార్పులు? అలా ఏముండవు వికే గారు. జూబ్లీ హిల్స్ గెలుపు మా బాధ్యత పెంచుతుంది. ఆబ్వియస్గా ఇంకా డెడికేట్ అయ్యి పనిచేస్తాము, ఇంకా ప్రజలకు సేవ చేస్తాము. మళ్ళొక్కసారి అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇప్పుడు దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీ అండ్ లోకల్ బాడీలో మళ్ళీ ప్రజల మన్నన, ప్రజల ఆశీర్వాదం పొందడానికి ఏమవసరమో ఆ రకంగా ముందుకు పోతాం. డెఫినెట్గా మా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీరు రేవంత్ రెడ్డి గారిని చూశారు, పార్టీ అధ్యక్షుడిగా మీరు రేవంత్ రెడ్డి గారిని చూశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని చూశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉన్న దూకుడు ముఖ్యమంత్రిగా వారు ప్రదర్శించలేదు. వ్యవస్థలో పనితనంలో చూపిస్తున్నారు కానీ విమర్శల్లో కొన్ని అవాయిడ్ చేయమన్నారు. నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ రెఫరెండం అనమంటే లైట్ తీసుకోమన్నాడు. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇవ్వబోయే ముందు వీళ్ళు వాళ్ళ ఈ పుకిటి పురాణాలకు మనం ఎందుకు రెస్పాండ్ కావాలనేది వారి ఆలోచన. ఒక్క మాట చెప్పగలను వికే గారు, ఈ ఏ ఫలితం అయితే ఈరోజు మేము చూస్తున్నామో జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు ఇచ్చినారు, ఈ పూర్తి క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుద్ది. వారి సూచన మేరకు నేను కొంత దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా మీకు. జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీ 15 సంవత్సరాలుగా మా ప్రాతినిధ్యం లేకుండా, కండువా వేసుకునే కార్యకర్త కూడా లేని పరిస్థితుల్లో మా కార్యకర్తలందరినీ కూడా ఊర్చడమా, లేదంటే రాజకీయాల నుంచి దూరం చేయడమా, కేసుల పేరుతో వేధిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోవడమా జరిగిందనమాట. మాగంటి గోపీనాథ్ 15 ఏళ్ళుగా ఇదే చేశారు. బై ఎలక్షన్ అనగానే ఫస్ట్ మాకు క్యాడర్ను వెతుక్కుని బూత్కు ఒక క్యాడర్ని, చివరి ఎన్నిక రోజు వరకు కూడా బూత్కు ఒక క్యాడర్ని అంటే నమ్మదగిన క్యాడర్ని ఎంచుకునేదానికి మేము కష్టపడ్డాం. చివరి రోజు వరకు కూడా పోల్ ఏజెంట్స్ పరిస్థితి ఏంది, వీళ్ళని ముందు పెడితే వాళ్ళు ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, ఇలాంటి పరిస్థితుల నుంచి మేము బై ఎలక్షన్ మొదలుపెట్టినాం. ఒకటి, రేవంత్ రెడ్డి గారు దీనిలో తీసుకున్న స్ట్రోక్స్, మాస్టర్ స్ట్రోక్స్ అని చెప్తాను. ఒకటి, అభ్యర్థి ఎంపిక. ఇందాక వారు అనలిస్ట్ గారు కూడా చెప్పారు, అభ్యర్థి వెనక స్థానికుడా, ప్రజాబలం ఉన్నది, యువకుడు కష్టపడతాడు, బలహీన వర్గాలు, ఏదైతే బీసీ ట్యాగ్ మేమైతే ప్రమోట్ చేస్తున్నామో బీసీ లైన్, దానికి కొనసాగింపుగానే దీనికి మేము 100 కోట్లు పెట్టి పోటీ చేస్తామని ముందుకు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. సో మేము ఒక బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని, ఒక యువకుని ముందుకు పెట్టాలని రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మొదటి మెట్టు ఫర్ సక్సెస్. ఒకటి. రెండు, సెకండ్ది అజారుద్దీన్ గారికి ఇచ్చే మంత్రి పదవి. అది ప్యూర్లీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్. అది మీకు తెలుసు, ముఖ్యమంత్రిగా వారికి ఉండే విచక్షణ, డిస్క్రిషనరీ పవర్. అది అభ్యర్థి ఎంపిక, అజారుద్దీన్ గారి మంత్రి పదవి. తర్వాత రోడ్ షోస్, రేవంత్ రెడ్డి గారు చేసిన రోడ్ షోస్ని కొంతమంది వేరే రకంగా విమర్శ చేసినా మాకు తెలిసి ఇన్సైడ్ ఏం జరిగిందని. రోడ్ షోస్ వల్ల రెండు, ఒకటి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం, అన్ని వర్గాల ప్రజల్ని కలిపి ముందుకు తీసుకుపోతామనే ఒక హోప్ వాళ్ళకు అందించడం, మా క్యాడర్ని కూడా రీఛార్జ్ చేయడం. ముఖ్యమంత్రి గారు వచ్చిరంటే దానికి వారం ముందు నుంచి మేము ఆ గల్లీ తిరగాలి కదా, అలర్ట్ అయిపోతాం కదా. క్యాడర్ని రీఛార్జ్ చేశారు, ప్రజల్ని ఆకట్టుకున్నారు, అన్ని వర్గాలకు ఒక భరోసా ఇచ్చారు, నేను మీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నా, మీ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాను. రోడ్ షోస్ ప్లాన్ చేయటం వల్ల మాకు ఆ మేలు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల జరిగింది. తర్వాత గంటకు సమీక్ష, ఏం జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది, రోజుకు సర్వే, ఏదన్నా డివిజన్లో ఒక బూత్ మొత్తం తనే మానిటర్ చేస్తాను. నేను ప్రత్యక్షంగా ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను, గ్రౌండ్ వర్క్ లో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని డివిజన్ ఇన్ఛార్జిగా సీనియర్ మినిస్టర్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులను సీనియర్ మినిస్టర్ని పెట్టి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని పెట్టి, మళ్ళీ ఒక 6-7 బూతులకు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా మాకు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని పెట్టి, దాని కింద 2 బూతులకు నన్ను, ఇంకొంతమందిని రాష్ట్ర స్థాయి నాయకులను బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలుగా పెట్టి కింద వర్క్ చేపించి, ఏ బూత్ అన్న ఎక్కడన్నా వెనుకబడుతున్నామా అంటే వాళ్ళని అలర్ట్ చేయడం, ఇంకేమైనా ఈక్వేషన్స్ ఉంటే బిల్డ్ చేయడం, ఇలా ఒక్కొక్క ఓటును మ్యాపింగ్ చేశాము వెంకటకృష్ణ గారు. ఇంతకంటే ఒకటి చెప్పనా, నేను మీకు ఒకటి సర్ప్రైజింగ్ చెప్తా. మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఓట్ మ్యాపింగ్ చేయలేదు.
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేయడానికి మీకు అవకాశం ఉండదు, ఎందుకంటే స్టేట్ అంతా చేయాలంటే ఇంత మ్యాన్ పవర్, ఇంత ఫోకస్, ఇంతమంది లీడర్లు అవైలబిలిటీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడే ఉంటారు. కానీ రెండోది ఇప్పుడు మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు కదా. మొన్న ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోసం సంవత్సరం ముందు నుంచి అసెంబ్లీలో పనిచేసి ఉంటారు. కాదన్నా, నేను అంటున్నది మినిస్టర్లు మొత్తం ఇక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారం రోజుల పాటు ఊపిరి తీసుకోకుండా రోడ్ షోలు చేశారు. ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మీలాంటి లీడర్లు, స్టేట్ లెవెల్ లీడర్లు కానీ యంగ్స్టర్స్ కానీ మొత్తాన్ని ఇక్కడే ఎట్లా అంటే ఇట్లా కమ్మేశారు మొత్తం. వాళ్ళు కమ్మారు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన హోంవర్క్ని కేటీఆర్ గారు కూడా చేసినాడు. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయి బయటకు రాలేకపోవడం వల్ల కేటీఆర్ కొంత హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు కూడా. నాకు అర్థమైంది ఏంటంటే కొంత హ్యాండిక్యాప్ కూడా అయ్యారు. దాని తగ్గట్టు పెద్ద ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం కూడా కొంత ఇదై ఉండొచ్చు. సో వాట్ ఎవర్, గెలుపు అంతే కదా. దాన్ని ఇంకొంచెం చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత ఎలా ఉండబోతోంది అండ్ ఈ గెలుపుకు దారి తీసిన ప్రధానమైన కారణాలేంటి? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ ఎందుకు బయటికి రాలేదు? ఈ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసే కేసీఆర్ వచ్చినా కూడా వెళ్ళినా కూడా ఓడిపోయారు అంటారని రాలేదా, లేక వేరే కారణాలా? నేను నా ఇంటర్వ్యూలో కేటీఆర్ గారిని క్వశ్చన్ కూడా అడిగాను. ఎందుకు మేమందరం ఉన్నాం కదా, ఆయన మొత్తం మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. కానీ వేరే కారణాలు ఏదైనా అయి ఉండవచ్చు ఒకటి. తర్వాత హైడ్రా చాలా నెగిటివ్ ఉంది జనంలో, కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అని బీఆర్ఎస్ బీజేపీలు విపరీతంగా ప్రచారం చేశాయి. బట్ ప్రజలు దాన్ని మరి పట్టించుకోలేదా, ఇంకేదన్నా కారణమా? మొత్తం ఏదైతే కాంగ్రెస్నే యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు వ్యాపారాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇస్తానన్న హామీలు ఏవి నిలబెట్టుకోలేదు, ఒక బస్సు ఫ్రీ బస్సు తప్ప. కాబట్టి ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం చేశారు. ప్రజలు అవి పట్టించుకోలేదు, కాంగ్రెస్కే పట్టం కడుతున్నారు. ఇంకా చాలా. కాకపోతే ఇక్కడ ఒకటి కనబడుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ అభ్యర్థి ఓసీ, బీజేపీ అభ్యర్థి ఓసీ, ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి బీసీ. కానీ మరి బీసీ ఫ్యాక్టరు అంతగా కనబడతలేదు. బీసీలంతా ఒక్కటైతే ఫలితం ఇలా కాదు, ఇంకెక్కడో ఉండాలి. ఎంఐఎం సపోర్ట్ చేసి హోల్ హార్టెడ్గా చేసి ఉంటే రిజల్ట్ ఆధిక్యత ఇంకెక్కడో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత. సో ఇవి కొంత ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇవి కూడా సమీక్షిస్తారని అనుకున్నాం మనం. సో ఇటువంటి అంశాలు కొంచెం డీప్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. 75 నుంచి 101